మనందరికేమో 1947లోనే ఫ్రీడమ్ వచ్చింది. బెంగాల్లో ఉన్న హిందూస్ కి మాత్రం May 4th 2026 నిన్న నిజంగా ఫ్రీడమ్ వచ్చింది అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతుండారు. ఎవరైతే భయపడి బయటకు వెళ్ళినరో బెంగాల్ ని వదిలేసి, వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళి మరీ ఓటేసి ఈసారి మమత చుక్కలు చూడాల్సిందే, మేము చూపించాల్సిందే అన్నట్టు ఫిక్స్ అయ్యి ఓటు గుద్దుతే మమతా బెనర్జీ వాషింగాలు అయిపోయినాయి. ఒక్కొక్కటి మహిళల్ని ఘోరాతి ఘోరంగా హింసించిండ్రు. హిందూస్ అక్కడ పూజలు చేసుకోవాలంటే చెయ్యనీయకుండా చేసిండ్రు. హిందూస్ ఏదైనా పండగ చేసుకోవాలన్నా గానీ థ్రెటనింగ్స్ వచ్చేసినాయి. హిందూస్ కి ఫ్రీడమ్ లేకుండా చేసేసిండ్రు. హిందూస్ రెస్పెక్ట్ లాగేసుకున్నారు. అసలు హిందూస్ అక్కడ బతుకుతామా అన్న హోప్ ని చంపేసిండ్రు. ఇంత గలీజ్ సిచ్యువేషన్ ని వాళ్ళని తీసుకొస్తే ఎప్పుడు ఓటేసి ఈ గవర్నమెంట్ ని దించి మనం నిజంగా కోరుకుంటున్న గవర్నమెంట్ తీసుకొచ్చి ఇప్పుడు కదా మనం ఇట్లా బతుకుదాము అనే ఆశకు వచ్చిండ్రు కదా హిందూస్. అది వాళ్ళంతటా వాళ్ళు లాక్కొని వచ్చి మరి వాళ్ళు సాధించుకున్నారు. ఎవడన్నా కానీ దింగా చేద్దాం, లొల్లి చేద్దాం అని అంటే లిటరల్లీ ఉచ్చబడిపోయింది వాళ్ళకి. అందుకోసమని హిందూస్ అంత ధైర్యంతో నిలబడి పోయి ఓటేసిండ్రు. ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్రీడమ్ మాకు వచ్చింది, మా రైట్స్ మాకు వచ్చినాయి, మాకు బతకాలన్న హోప్ మాకు వచ్చింది, జై శ్రీరామ్ అని కడుపు నిండా మనస్ఫూర్తిగా అనొచ్చు, మేము హిందువులాగా బతకచ్చు అని చెప్పేసి ఆ ఆనందంతో ఏడ్చుకుంటా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. మా మహిళల్ని ఎవరైతే రేపులు చేసి, ఎవరైతే టార్చర్ చేసి, ఎవరైతే నరకాన్ని చూపించిండ్రో వాళ్ళని కొట్టినట్టు కొట్టుకుంటా వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ పడేలా చేసుకోగలుగుతాము. ఒక్కసారి భయంని పక్కన పెట్టి చూస్తే వీళ్ళు అనుకున్నది ఏది ఎంత దాకన్నా దిగి వాళ్ళు పోరాడతారు అనేది మాత్రం ప్రూవ్ చేసింది.